యువగలం పాదయాత్రలో భాగంగా బ్రాహ్మణులకు నెరవేర్చని బోటకపు హామీలు ఇచ్చి తడి గుడ్డతో గొంతు కోసారని వైసీపీ దేవాదాయ శాఖ మాజీ గౌరవ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్లు దండుకొని అధికారం చేపట్టాక బ్రాహ్మణ సంక్షేమానికి ఒరగబెట్టిందేమీ లేదని కూటమి ప్రభుత్వంపై జ్వాలాపురం శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అనంతపురం నగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుచ్చి రాంప్రసాద్ బాబు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలి. యోగలం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలు బోటకం బ్రాహ్మణుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కదా అని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, దేవాలయాలకు సంబంధించి బ్రాహ్మణులకు సంబంధించి రకరకాలుగా హిందూ దేవాలయ సత్రాలు ఆస్తులపై హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు లేదు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం అన్నారు, అది లేదు. వార్షిక ఆదాయం 50,000 పైన ఉన్న వారికి 15,000 జీతాలు, 50,000 పంపన్నారు అర్చకులకు, పురోహితులకు, అది లేదు. వైదిక ఆగమ శాస్త్రములో ఆయా ఆలయాలకు స్వయం ప్రపత్తి అన్నారు, లేదు. తిరుపతి, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలలో 1000 కాళ్ళ మంటపాలు అన్నారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నది కొట్టేశారు. తిరుమలలో చూసాం ఆ 1000 కాళ్ళ మంటపాన్ని. ఇప్పుడు మంటపాలు కట్టిస్తాం, మరి తిరుమలలోనే కాదు ఒంటిమిట్టలో కూడా. ఇటువంటి అసత్యమైన మాటలు మాట్లాడి మా బ్రాహ్మణులను తడిగుడ్డతో గొంతు కోశారన్నది వాస్తవం. అదేవిధంగా దేవాలయాలకు పూర్తి రక్షణ, పురోహితులకు, వంట బ్రాహ్మణులకు కులవృత్తిగా, అంటే బ్రాహ్మణులకు కులవృత్తి అని కొన్ని సంఘాలు అడిగాయి. పాపం వారు కూడా మేము కులవృత్తిగా మేము దీన్ని తీసుకొస్తామన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళైంది, శూన్యం. తిరుపతిలో అన్ని దేవాలయాలతో పాటు పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని ట్రస్ట్ బోర్డుగా నియమిస్తామన్నారు, అది లేదు. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు యువగళం పేరిత 3,000 అన్నారు. ఇటువంటి కార్యక్రమాలంతా మా బ్రాహ్మణులకు అబద్ధాలు చెప్పి 24 నుంచి 23 వరకు కూడా 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా వారికి ఏమి కావాలో అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. తద్వారా బ్రాహ్మణులంతా కూడా సంతోషంగా ఉన్నారు. మరొకసారి చెప్తున్నా, మా బ్రాహ్మణులంతా కూడా అమాయక బ్రాహ్మణులంతా వీరు ఆవిచ్చే పాలును వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నాము అని బాధపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బడ్జెట్లో చూస్తున్నాం మనం, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ, పోయిన సంవత్సరము ఈ సంవత్సరం బడ్జెట్లో పోయిన సంవత్సరం ఏదో 21 కోట్లు సబ్సిడీ కింద ఇస్తామన్నారు. సరే, ఓకే. ఈ బడ్జెట్లో, మొన్నటి బడ్జెట్లో మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బుచ్చి రాంప్రసాద్ గారు అన్ని జిల్లాలకు పంపించి మనకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు ఎన్ని చేయలేనంత చారిత్రాత్మకంగా చేశాము, ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రెస్కి ఇవ్వండి అని డైరెక్టర్లకు అందరికీ చెప్తున్నారు. నేను మీ మీడియా ద్వారా అడుగుతున్నా, బుచ్చి రాంప్రసాద్, నువ్వు మాట్లాడాలంటే నీకు సిగ్గుండాలి. నువ్వు కనీసము బ్రాహ్మణ పుట్టావా అని అడుగుతున్నా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. వారు ఏదన్నా ఇచ్చింటే వారికి అభినందనలు తెలపండి, మేము కాదనము. కానీ గత ప్రభుత్వం కంటే బాగా చేశాం, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేస్తున్నారు అనడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా నిన్నటి దాంట్లో డీబీటీ స్కీమ్ కింద 330 కోట్లు ఇచ్చారని అంకెలతో ప్రకటిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయానికి వస్తే, బ్రాహ్మణ కార్పొరేషన్లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అన్నది ఒకటి ఉంది. ఆ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా చైర్మన్ ఉండి దానికి అన్ని బ్యాంకులు, దాదాపు రాష్ట్రంలో అంతా కూడా బ్యాంకులంతా కూడా ఏర్పాటు చేశాం, అభివృద్ధి చేశాం. తద్వారా అక్కడ స్కీమ్స్ అంతా కూడా బ్రాహ్మణులకు దొరుకుతున్నాయి, లోన్లు దొరుకుతున్నాయి. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము లాస్ట్లో ఎన్నికలు జరిపి పారదర్శకంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ముందుకు తీసుకుపోవాలంటే దాంట్లో కోర్టుకి వేయించారు. ఒక గండూరు మహేష్ అనేటువంటి ఒకతను టీడీపీతో, గాయత్రి అనేటువంటి ఆమెతో కోర్టులో వేయించి ఎన్నికలు కూడా నిలబెట్టారు. అభివృద్ధికి అడ్డుపడ్డారు. సిగ్గుందా బుచ్చి రాంప్రసాద్ నీకు అని అడుగుతున్నా. 2 ఏళ్ళైంది. గుడ్డి గుర్రానికి పనులు దొంపుతున్నావా? కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బయటికి తీయాలి కదా, ఆ బ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పడాలి కదా. నిన్ను చైర్మన్ వేసి కూడా దాదాపు 1 సంవత్సరం రోజులైంది. ఏమీ చేయలేకపోతున్నావు, ప్రభుత్వంతో ఏమీ చేయలేకపోతున్నావు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ కోఆపరేటివ్ క్రెడిట్స్ ద్వారా అయితేనేమి, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అయితేనేమి మనకు బ్రాహ్మణ కార్పొరేషన్కు ఒరిగింది ఏమి లేదు. 2024 ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే కార్పొరేషన్ పనితీరులో గణనీయమైన మార్పు చేస్తారని